హాయ్, దిస్ ఈజ్ పద్మ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ బొమ్మల నీతి కథల నుంచి కోపదారి. ఒక చక్కని కథను వినేద్దామండి. కపిలముని ఆశ్రమంలో గురుకులం కూడా ఉండేది. ఆ కాలంలో ఎందరో విద్యార్థులు అక్కడ ఉంటూ సకల విద్యలు అభ్యసించేవారు. వారిలో సునందుడు అనేవాడు ఒకడుండేవాడు. సునందుడు అమాయకుడిగా కనిపిస్తాడు, కానీ గొప్ప మేధావి. సునిశ్చితమైన క్లిష్టమైన ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టుకోవటంలో దిట్ట. తెలియనివి ఎన్నో విషయాలు అడుగుతూ ఉంటాడు. అతడి జిజ్ఞాస గమనించిన కపిలముని కూడా విసుక్కోకుండా సమాధానాలు చెప్పేవాడు. అంతేకాదు, ఆయన ప్రియ శిష్యుడు సునందుడై. ఒకరోజు వేకువజామున సంధ్య వార్చుకోవడానికి నదికి బయలుదేరాడు కపిలముని. శిష్యగణం కూడా ఆయన వెంట కదిలారు. పచ్చని అడవి, ఆహ్లాదభరితమైన వాతావరణం. అంతా స్నానాధికాలు ముగించి సంధ్య వార్చుకున్నారు. ఎప్పటిలాగే శిష్యుల్ని ఆశ్రమానికి పంపించి వేసి తను ప్రశాంతంగా నదీ తీరంలోని చెట్టు కింద జింక చర్మం మీద కూర్చొని తపోనిష్టలో మునిగిపోయాడు కపిలముని. అంతా ఆశ్రమానికి వెళ్లిపోయిన సునందుడు మాత్రం వెళ్లలేదు. గురువుగారిని కనిపెట్టుకొని అక్కడే కూర్చున్నాడు. క్రమంగా తొలి వెలుగులు విచ్చుకున్నాయి. సూర్యోదయమైన కొంతసేపటికి తపోదీక్ష విరమించి కళ్ళు తెరిచాడు కపిలముని. సునందుడు గురువుగారికి నమస్కరించాడు. నీవు ఆశ్రమానికి వెళ్ళలేదా? వాత్సల్యంగా అడిగాడు కపిలముని. కొన్ని సందేహాలున్నాయి గురుదేవా. ఏకాంతంలో తమను అడిగి తెలుసుకుందామని ఆగిపోయాను అంటూ అసలు విషయం చెప్పాడు. తెలుసుకోవాలనే నీ జిజ్ఞాస నన్ను పులకరింపచేస్తోంది. ఏమా సందేహం అని అడిగాడు. ఈ లోకంలో మూర్ఖుడు ఎవరు గురుదేవా? తనను తాను తెలుసుకున్నవాడు జ్ఞాని, తెలుసుకోలేనివాడు మూర్ఖుడు అని చెప్పాడు కపిలముని. ఆత్మ పరమాత్మ, వీటి సంబంధం ఏమిటి? పరమాత్మ విశ్వవ్యాప్తమైనది. అందులోని ఒక అణువు ఆత్మ. పరమాత్మను తెలుసుకున్న ఆత్మ తిరిగి అక్కడకు చేరుకుంటుంది. తెలుసుకోలేని ఆత్మలు పుడుతూ చస్తూ అనేక జన్మలు ఎత్తి ఇక్కడే అంతరించిపోతూ ఉంటాయి. కోరికల్ని జయించాలంటే ఏం చెయ్యాలి గురువుగారు? మనసును అదుపులో ఉంచుకోవాలి నాయన. నీ పతనానికి పురోగతికి కూడా మనసే కారణం. దీన్ని అదుపు చేయనివాడు ఇహపరాలకు చెడి పతనమవుతూ ఉంటాడు. మనిషికి ప్రథమ శత్రువు కోపం. తన కోపమే తనకు శత్రువు అన్నారు. కోపాన్ని జయించనివాడు ఏమీ జయించలేడు, సాధించలేడు. కపిలముని వివరిస్తున్నాడు. అంతలో వృక్షశాఖ మీద కొంగ ఒకటి రెట్టవేసింది. అది సూటిగా వచ్చి కపిలముని మీద పడింది. తన ఏకాగ్రతను భంగపరుస్తూ గొప్ప ముని అయిన తన మీదే రెట్ట వదిలింది. ఎవరా అని వృక్షశాఖ మీద తీక్షణంగా చూశాడు ఆయన. అంతే, ఆ చూపుల తాకడికి కొంగ ప్రాణం వదిలింది. జరిగిన సంఘటన చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు సునందుడు. వెంటనే వివేకం మేల్కొని కపిలముని కూడా ఖిన్నుడయ్యాడు. పశుపక్షాదులు జ్ఞానశూన్యులు. వాటికి మంచి చెడు తెలియదు. ఆ సంగతి తెలిసి కూడా ఆవేశంలో కోపం ప్రదర్శించిన కొంగ చావుకి తాను కారణమయ్యాడు. గురుదేవా, మీరింకా కోపాన్ని జయించలేదు అంటూ గుర్తు చేశాడు సునందుడు. అవును సునంద అంటూ బాధగా తలవంచుకున్నాడు. కపిలముని ఎదుట వారి నీతులు చెప్పడం సులువు, కాని ఆచరించటమే కష్టం. కోపాన్ని పూర్తిగా జయించలేకపోయిన విషయం ఇప్పుడే అర్థమైంది. ఈ బక్కప్రాణి బకం చావుకి కారణమై నా శక్తిని కొంత కోల్పోయాను. దోష నివారణ కోసం కొంతకాలం తపస్సు చేయాలి. నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను. తిరిగి వచ్చే వరకు ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకో అంటూ సునందుడికి బాధ్యత అప్పగించి అప్పటికప్పుడు బయలుదేరి తపోవనానికి వెళ్ళిపోయాడు కపిలముని. దీనివల్ల నీతి ఏంటంటే పిల్లలు, నీతులు చెప్పడమే కాదు, ఆచరించి చూపేవాడే గొప్ప వ్యక్తి అవుతాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.